ఓం సాయిరాం. బాబాయ్ ఎవరు? హిందువా, ముసల్మానా? బాబా గారి యొక్క దానాలు, కండయోగం, దౌతిపోతి, బాబా వైద్యం. బాబా చిన్న పాపను రక్షించడానికి తన చేయిని మండుతున్న కొలిమిలో పెట్టి పాపను రక్షించిన కథలను తెలుసుకుందాం. మన ఛానల్ని ముందుగా ఎవరైనా చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అంతా నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. బాబా హిందువా అనుకున్నాము, అతను మసీదులో ఉండేవారు. మరి ముస్లిం అనుకున్నామో, మసీదులో నిరంతరం దుని వెలిగించి దుని పక్కన కూర్చొని నిత్యం ధ్యానమగ్నుడై ఉండేవారు. మసీదు బయట తులసి బృందావనం ఉండేది. బాబా హిందువు, ముస్లింలు ఇరువురు పట్ల ప్రవర్తన సమానంగా ఉండేది. శ్రీరామనవమి రోజు హిందువుల పండుగ. స్వయంగా ఆ పండుగను చేసేవారు. అదే రోజు రాత్రి సన్నగా నూరిన గంధపు పొడిని ఒక ప్రత్యేక కొలతలు గల పాత్రలో గంధపు పొడిని ఉంచి ధూపం వేస్తారు, అగరబత్తులు వేస్తారు. తర్వాత దాన్ని ఊరేగింపుగా మసీదుకు తీసుకువెళ్లి మసీదులో గంధపు చేతుల ముద్రలు వేసేవారు. ఈ ఆచారాన్ని మొదట అమీర్ శక్కరు భక్తుడు షిరిడీలో ప్రారంభించారు. అతను బాబా భక్తుడు. ఇప్పటికీ ఈ ఆచారాన్ని, ఈ రెండు పండుగలను శ్రీరామనవమి ఉత్సవాల్లో నిర్వహిస్తారు. బాబా శ్రీరామనవమి ఉత్సవాల్లో కుస్తీ పోటీలను ఏర్పాటు చేసేవారు. గుర్రాలను, తలపాగాలను, బంగారము లేదా వెండి కంకణాలను గెలిచిన వాళ్ళకి బహుకరిస్తూ ఉండేవారు. గోకులాష్టమి నిర్వహించేవారు. ఈద్ ముస్లింల పండుగ వచ్చినప్పుడు వారిని నమాజు చేయనిచ్చేవారు. మొహరం పండుగలను వారికి చేయటానికి అనుమతి ఇచ్చేవారు. హిందూ ముస్లింల మత సామరస్యాన్ని చాటేవారు. మసీదులో సైతం గంటలు మోగేవి, శంఖం ధ్వనించేది. దుని పవిత్ర హోమాగ్నిలో అన్నాన్ని ఆహుతి ఇచ్చేవారు. బాబా మసీదులో ఎప్పుడూ భజనలు జరుగుతూ ఉండేవి. అన్న సమారాధన చేసేవారు. అగ్నిహోత్రి బ్రాహ్మణులు తమ అగ్రవర్ణాభిమానాన్ని విడిచి బాబాకు సాష్టాంగ నమస్కారం చేసేవారు. అతన్ని పూజించేవారు. బాబాను పరీక్షించడానికి వచ్చిన వారు దర్శించిన తర్వాత మోగపోయేవారు. సదా హరిశరణలో ఉండే బాబాను మనం హిందువని, ముస్లిం అని అనుకోవటం మన అజ్ఞానమే. బాబా దేవీ దేవతల ఆలయాలను, శని, గణపతి, శంకర పార్వతి, గ్రామదేవి, మారుతి ఆలయాలను తాత్యా పాటిల్ చేత బాగు చేయించాడు. దక్షిణ రూపంలో తీసుకునే డబ్బులో కొంత దాన ధర్మాలకు ఇచ్చేవాడు. మరికొంత భక్తులకు పంచిపెట్టేవారు. మొదట్లో సాయిబాబా మూలికలతో వైద్యం చేసేవారు. రోగ లక్షణాలు తెలుసుకుని మందులు ఇచ్చేవారు. ఒకసారి ఒక రోగి వచ్చాడు. అతని కళ్ళు ఎర్రగా ఉబ్బి ఉన్నాయి. 2 కళ్ళు వాచిపోయి ఉన్నాయి. షిరిడీలో వాటిని నయం చేసే డాక్టరు ఎవరూ కనిపించలేదు. ఆ భక్తుడు బాబాకు తన కళ్ళని చూపిస్తే బాబా జీడిగింజల నూరి వాటి రసాన్ని కళ్ళల్లో వేసి గుడ్డతో కట్టుకట్టారు. 2వ రోజు ఆ కట్టు విప్పారు. ఆ కళ్ళపైన నీటిని దారగా పోసి కడిగారు. వాపు తగ్గింది. కళ్ళు శుభ్రంగా మామూలుగా మారాయి. జీడిగింజల రసం వేస్తే మంట పుట్టలేదు. ఆ కంటి జబ్బు నయం చేసింది. బాబా దౌతి పోతి హఠప్రయోగం తెలుసు. మసీదుకు దగ్గరలో బావి ఉండేది. అంతే దూరంలో ఒక మర్రి చెట్టు కూడా ఉండేది. ఆ మర్రి చెట్టు వెనకాల మరొక బావి ఉండేది. బాబా 2 రోజులకు ఒకసారి మిట్ట మధ్యాహ్నం ఎండ నిప్పులు చెరుగుతూ ఉండగా బాబా అక్కడికి వెళ్ళి ముఖము, కాలు, చేతులు, నోరు శుభ్రం చేసుకొని తన కడుపులోని పేగులను బయటకు తీసి చక్కగా కడిగి వాటిని చెట్టు కొమ్మ పైన ఆరవేసేవారు. ఆ విడ్డూరాన్ని చూసి షిరిడీ ప్రజలు ఆశ్చర్యపోయారు. దౌతిపోతి అంటే ఒక తెల్లని శుభ్రమైన ఒక గుడ్డను నోటిలోంచి పంపి పేగులను శుభ్రం చేస్తారు. కానీ బాబా మాత్రం తన పేగులను బయటకు తీసి ఈ విధంగా శుభ్రం చేసుకునేవారు. అప్పుడప్పుడు బాబా కండయోగం చేసేవాడు. కాళ్ళు, చేతులు మొదలగు అవయవాలను శరీరం నుండి వేరు చేసేవారు. బాబా శరీరం ఇలా ఖండాలుగా పడి ఉన్న ఆ దృశ్యాన్ని చూడడానికి షిరిడీ ప్రజలు పరిగెత్తుకుని వచ్చేవారు. బాబా మామూలుగా ఉండేవారు. సాయిబాబా దీనజనులను ఆదరించి వారి రోగాలను నయం చేసేవారు. దాదాసాహెబ్ కాపర్దే అతని కుమారుడు తల్లితో పాటు షిరిడీలో ఉండేవారు. వాడికి తీవ్రమైన జ్వరం వచ్చింది. అతన్ని చూసి తల్లి గాబరా పడింది. వాళ్ళ సొంత ఊరు అమరావతి. అక్కడికి వెళ్ళిపోదామని ఆమె అనుకొని ఆ విషయాన్ని బాబాకు తెలిపి అనుమతి తీసుకుందాం అనుకుంది. సాయంకాలం బాబా వాడా వైపు వచ్చారు. ఆమె విషయం అంతా చెప్పి బాబా పాదాలు చుట్టుకుంది. స్త్రీలు సాధారణంగా సున్నిత మనస్కులు. అందులో కొడుకు జ్వరంతో వణికిపోతున్నాడు. పైగా ఆ గ్రామం అంతా ప్లేగు వ్యాధి ఉంది. దానితో ఆమె తెగ భయపడిపోయి బాబాకు అంతా చెప్పి ఏడ్చింది. ఆమెను బాబా ఓదార్చి, నీ కొడుకు జబ్బునంతా నేనే స్వీకరించాను. చూడు తల్లి. తన కఫిని నడుము వరకు ఎత్తి చూపించారు బాబా. ఆ శరీరంపై పేగు బొబ్బులను చూచి కోడిగుడ్ల సైజులో ఉన్నాయి అవి. ఆ అద్భుత లీలను చూసి షిరిడీ ప్రజలు విభ్రాంతులయ్యారు. ఆ పిల్లవాడి జ్వరం తగ్గిపోయింది. 1910వ సంవత్సరం ధనత్రయోదశి రోజున, దీపావళికి 1 రోజు ముందు, బాబా దుని వద్ద కూర్చుని ఉన్నాడు. దునిలో మంటలు పైకి లేస్తూ ఉన్నాయి. హఠాత్తుగా బాబా దునిలో తన చేయి పెట్టి ఉంచాడు. అక్కడ ఉన్న భక్తుడు అది చూసి బాబాను వెనుక నుంచి నడుము పట్టుకుని 2 చేతులతో బాబాను వెనక్కి లాగేశాడు. అయ్యో, ఏం పని బాబా ఇది
అని అతను బాధపడ్డాడు. అక్కడ శ్యామ కూడా ఉన్నారు. బాబా చెప్తున్నాడు శ్యామతో, ఒక పసిపిల్ల తల్లి ఒడి నుండి జారి కమ్మరి కొలిమిలో పడింది. ఆమె భర్త పిలవటం వల్ల ఆమె ఒడిలో ఉన్న పిల్ల సంగతి మరిచిపోయింది. నేను వెంటనే చేయి పెట్టి ఆ పిల్లను రక్షించాను. చెయ్యి కాలితే కాలిందిలే, పిల్ల మాత్రం బ్రతికింది అని చెప్పారు బాబా. ఆ చెయ్యిని బాగోజీ షిండే రోజు నెయ్యితో మర్దన చేసి కట్టుకట్టేవారు. శ్యామ చాందోర్కి ఉత్తరం రాశారు. అతను డాక్టర్ని తీసుకుని వచ్చాడు. కానీ బాబా తన చెయ్యిని మాత్రం చూపించనే లేదు. బాబా అల్లాయే మా వైద్యుడు అని చెప్పేవారు. ఇంట్రెస్ట్ అయిన వీడియోలతో బాబా గారి కథలతో మేము ముందుకు వస్తాను.